సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారు. మీరు చూస్తున్నారు తెలుగు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మన 10K సబ్స్క్రైబర్స్ అవ్వడం వల్ల నేను మీకు క్యామ్ వీడియో అనేది పెట్టేశాను గాయస్. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి గాయస్. ఇవాళ ఈ వీడియోలో నేను మీకోసం ఒక మంచి క్లాక్ ట్రిక్ అనేది తెచ్చేసాను. ఆ ట్రిక్ అంటే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను గాయస్. మీరు మీ టైం ని బాగా చూస్తారా? అయితే ఈ ట్రిక్ మీకు ఉపయోగపడిద్ది. ఆ టైంలో మీరు మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్, ఫైల్స్, ఆడియోస్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో అంతా మీకు చెప్తాను గాయస్. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను నా క్లాక్ అనేది ఆన్ చేసినగానే నాకు ఇక్కడ డేట్ అలాగే టైం అనేది కనబడుతుంది. నేను ఇక్కడ మిడిల్ బటన్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ లాక్ అనేది సెలెక్ట్ చేశాను 12:30. ఇలా చేసి మళ్ళీ మిడిల్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఫైల్స్ అనేవి సేవ్ చేసే ఆప్షన్, సీక్రెట్ ఆప్షన్ అనేది వచ్చేసింది. దానికోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీరు కూడా ఇలా చేయగలుగుతాడు. పదండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, చూడండి. ముందుగా మీ ప్లే స్టోర్ అప్లికేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెర్చ్ చేయండి క్లాక్ వాల్యూడ్ అనే అప్లికేషన్. ఇలా సెర్చ్ చేసిన కానీ మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఈ అప్లికేషన్ అనేది కనబడుతుంది. మీరు దీన్ని ముందుగా మీ ఫోన్లో ఇన్స్టాలింగ్ అనేది చేసుకోండి. నేను దీన్ని ముందుగానే ఇన్స్టాలింగ్ చేసి ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసిన కానీ మీకు ఇక్కడ కనబడుతుందా? ఇలా ఫింగర్ పెట్టి మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఫింగర్ పెట్టి నా పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది 12:30 అని నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను గాయస్. దాని తర్వాత మిడిల్ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకోసారి మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 12:30 ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసిన కానీ నాకు ఇక్కడ ఆటోమేటిక్గా జీమెయిల్ అనేది అడిగిద్ది ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన జీమెయిల్ కానీ ఈమెయిల్ కానీ మీరు ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ టిక్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వాట్స్ న్యూ డన్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు సీక్రెట్ ఆప్షన్ అనేది వచ్చేసింది. కాబట్టి మీరు ఇక్కడ సేవ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద కనబెట్టి ఇక్కడ మీరు ఇంపోర్ట్ ఆడియో, ఇంపోర్ట్ వీడియో అనే చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. నేను ఇక్కడ ఆడియో అనేది ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. ఇలా చేశాక నాకు ఇక్కడ ఐఫోన్ ప్లస్ అనే రింగ్ టోన్ కనబడుతుందా? దాని మీద క్లిక్ చేసి లాక్ అనే ఆప్షన్ కనబడుతుందా పైన? దాని మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఫోల్డర్లో అనేది సేవ్ చేసుకోవచ్చు. నేనైతే అదర్ ఫైల్స్లో సేవ్ చేశాను. చూడండి, ఇక్కడ నాకు అదర్ ఫైల్స్లో ఈ రింగ్ టోన్ అనేది కనబడుతుంది. చూడండి గాయస్, ఇక్కడ చూసారా, ఈ రింగ్ టోన్ అనేది నాకు ఆటోమేటిక్గా ప్లే అనేది అయిపోతుంది. గాయస్, ఈ ట్రిక్ అనేది ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా గాయస్? ఉంటా గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాతరం, జై హింద్.